స్టార్ట్ చేస్తాం. దయగలిగినటువంటి దేవుని కృపను బట్టి ఉపవాస దినాల్లో ఉంటాం అవునా, అటు మహిమ గల దేవుని యొక్క మహిమను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మంచిది అనిపిస్తూ ఉంది. ఆయనేమో నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించలేదును అన్నటువంటి దేవుడు. ఆయన వస్తాడు, ఆయన ఆశీర్వదిస్తూ ఉంటాడు. కానీ ఆ వచ్చేట ఆయన యొక్క గొప్పతనం ఏంటో మహిమ ఏంటో తెలుసుకున్నప్పుడు మనకి ఎటువంటి ఆశీర్వాదం దొరుకుతుందో మనకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఇంకొంచెం ఎక్కువగా సంతోషించడానికో లేకపోతే ఇంకొంచెం ఎక్కువగా ఆశపడి ఆయన మహిమపరచడానికో మనము ముందుకు వస్తాం కదా. కాబట్టి మనము వాటిని బట్టి కొంత ఎంకరేజ్ చేయబడతాం అనేది నా ఉద్దేశం. మరి దానికి సంబంధించిన వాక్యాలను నేను ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటి ఏంటంటే ప్యాసేజ్ మరి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 5 నుంచి 10 వచనాలను మీరు గమనించినట్లయితే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలను మీరు గమనించినట్లయితే, అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు, కానీ నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇక్కడ 7వ వచనం చూస్తే, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. చాలా చక్కటి మాటలు ఉన్నాయి ఇందులో మీరు గమనిస్తే. ఇంకా మనము చూస్తే, ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. తనకు విధేయులైనటువంటి వారందరికీ కూడా రక్షణ కలగడానికి ఆయన కారణమై ఉన్నాడు. మొట్టమొదటి పాయింట్స్ మనం గమనిస్తే, ఆయన ప్రధాన యాజకుడు. ఏమని చెప్పబడుతుందంటే 5వ వచనం నుంచి మనం గమనిస్తే, క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు అగుటకు అనేటువంటి మాట. ఏదైనా మనము కావాలి అంటే, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కావాలి, నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కావాలి, లేకపోతే నేను ఒక మంచి నాయకుడిని కావాలి, లేదా నేను ఒక మంచి రైతును కావాలి, ఇలా ఏదైతే మనం కావాలని ఒకటి ఆశపడతామో దానికి తగినటువంటి ఎక్విప్మెంట్, తగినటువంటి ప్రణాళిక, తగినటువంటి బేస్మెంట్ మనం వేసుకుంటూ రావాలి. ఏది చేయకుండా ఉట్టి అలా ఎగిరిపోతే అయిపోతామనే దానికి వీలు కాదు. ప్రభు యొక్క ప్రణాళికలో, తన యొక్క పరిస్థితుల్లో ప్రధాన యాజకుడు అగుటకనే మాట మనం ఇక్కడ గమనిస్తే, దానికి కూడా ప్రభు ఏం చెప్తున్నాడంటే మీరు గమనిస్తే, తన్ను తానే మహిమపరచుకొనలేదు, కానీ దానికి వర్క్ చేసి దానికి సంబంధించిన ప్రణాళిక రచించి దానికి ముందడుగు వేయించిన తండ్రి అయినటువంటి దేవుని కృప ఎక్కువగా ఉండటాన్ని మనము యేసుక్రీస్తు మీద తండ్రి కృప ఎక్కువగా ఉండటాన్ని మనం చూస్తున్నాం. మనకు దేవుని కృప ఎక్కువగా ఉంచి మనం ఆశీర్వదించబడతామనేది మనకు ఒక లెక్క అంతే. ఈ ఉపవాస దినాల్లో మనం కూడా ఎక్కువగా ప్రార్థన చేసి ఆయన కృపను ఎక్కువగా కోరుకుంటూ ఉన్నాం. దయ చూపించు, కరుణ చూపించు అనేటువంటి మాటలు ఎక్కువగా వాడుతూ ఉంటాం. మీరు ఇక్కడ గమనిస్తే, మహిమ పరిచినటువంటి తండ్రిని మనం ఇక్కడ చూసి తన్ను తానే మహిమపరచుకొనలేదు, కానీ నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. మనం అనేక చోట్ల చూస్తూ ఉన్నాం. మరి యేసు ప్రభుల వారు బాప్తిజం తీసుకున్నప్పుడు ఆకాశము తెరవబడి ఒక శబ్దం అంటామా, దాన్ని ఏమంటాం అమ్మా? శబ్దము, ఒక స్వరము కదా, ఒక స్వరం వినపడడం. ఏమని చెప్పింది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. కాబట్టి ఎప్పుడైతే మనం ఒక యోగ్యతలోనికి రావాలి, ఒక పరిస్థితుల్లోనికి రావాలి, ఒక కృపలోనికి రావాలంటే మొట్టమొదట మనకు అటు అనుగ్రహము, అటు ప్రేమ చాలా అవసరం, అటు దేవుని కృప చాలా అవసరం. లోకపరమైన వాటికైతే ఇప్పుడు నేను చెప్పాను కదా, బేస్ అవసరం. ఏది? ఒక ఐఏఎస్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలంటే కొంత బేస్ అవసరం, కొంత మూలం అవసరం. అట్లాగే ఇక్కడ దేవుని యందు భయభక్తులతో ఉన్నప్పుడు ఏదో మనం అవుతాం. ఆ అవటానికి ఏం కావాలంటే మొట్టమొదటి దేవుని కృప అనేది చాలా అవసరం అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని మహిమ పరచుట అనే మాట నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను.
దేవుని మహిమపరిచినట్లయితే దేవుడు మనకు అనుకూలమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలను లేదా పనులను చేసి పెడతా ఉంటాడు అనేది మనం గమనించుకోవాలి. కాబట్టి మన టార్గెట్ ఎట్లా గోల్ ఉంటుందో అట్లాగే దేవుడు కూడా ప్రధాన యాజకుడుగా ఆయనకు ఆ వాష ఉన్న ఆయన ఏం చేసింది లేదు. దేవుని కృపను పొందుకున్నాడు. దేవుడు తండ్రి అయిన దేవుడు అనే మాట వాడచ్చు. తండ్రి అయిన కనిన అంటే ఎవరు? తండ్రి కదా. ఆ తండ్రి అయినటువంటి దేవుడు మహిమపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, నీవు నా కుమారుడము, నేడు నేను నిన్ను కని ఉన్నానని ఆయనతో చెప్పాడు. బాగానే ఉంది. ఇంతేకాదు, ఇంకా ఆయన ఒకటే అనుకుంటే రెండోది కూడా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే తర్వాత మాటలో ఈయన ప్రధాన యాజకుడు అవుటకు అనేటువంటి మాట పైన చూసాం 5వ వచనంలో. 6వ వచనంలో వచ్చిందేంటి? ఆశించింది ఏంటి? వచ్చిందేంటి? ప్రధాన యాజకుడు అవుటకు ఆయన ఆశపడితే, లేకపోతే ఆయన అనుకుంటే, ఆలోచిస్తే తండ్రి ఆశీర్వాదం ద్వారా అది ఇవ్వబడితే, ఇక్కడ ఇంకొంచెం పెద్దదిగా ఏమైనా ఉంది దాంట్లో అంటే నిరంతరము. ఏదో 1 నెల కోసమో 2 నెలల కోసమో ఒక పూట కోసమో కాదు, నిరంతరము నిండుగా. మనం చూస్తూ ఉంటాం కదా, మనం ఏదైనా లోకరీతిగా ఒక ఉద్యోగం కోసం పోతే మహా 3 ఏళ్ళు 2 ఏళ్ళు, ఒకవేళ గవర్నమెంట్ జాబ్ అయితే కూడా అది కూడా 58-60 ఇయర్స్ అంటేనే ఖతం అయిపోతుంది. తర్వాత మళ్ళీ మనం ఫ్రీ బర్డ్ అయిపోతాం. కానీ ఇక్కడ యేసుప్రభు వారి విషయంలో ఇదొక క్రమము, ఇదొక పద్ధతి, ఇదొక పని. ఈ పనిలో నిరంతరము ప్రధాన యాజకుడిగా ఆయన ఉంచబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిరంతరము ప్రధాన యాజకుడిగా ఉంచబడ్డాన్ని మనము చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ముఖ్యమైన విషయం మీరు ఇక్కడ గమనిస్తే నిరంతరమే మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది. ఇక్కడ నుంచి మనం 7వ వచనం నుంచి మనం గమనిద్దాం కొన్ని పాయింట్లు. మొట్టమొదటి ఏంటంటే శరీరధారి అని ఉన్న దినములలో అని అంటూ ఏమంటున్నాడంటే, మొట్టమొదటిది ఏం చేశాడమ్మా ఆయన? తండ్రి ఏమో ప్రధాన యాజకుడిగా చేశాడు. అది నిరంతరము ప్రధాన యాజకుడిగా ఉన్నట్టుగా అక్కడ మనం 2వ మాటగా అక్కడ చూస్తా ఉన్నాం 6వ వచనంలో. దానికి తగినట్టుగా శరీరధారి అయినటువంటి దినములలో యేసుప్రభు ఏం చేశాడు అనేది ఇక్కడ ఒక్కొక్కటిగా చెప్పబడుతా ఉన్న మాటలు. ఏం చెప్తున్నారమ్మా అక్కడ? మొట్టమొదటి మాట మహా రోదనముతోనూ కన్నీళ్లతోనూ తాను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, శరీరధారిగా ఉన్నాడే కానీ యేసుప్రభు దేవుడు అనేది మనందరికీ తెలుసు. త్రిత్వమైనటువంటి దేవుడు, త్రియేకమైనటువంటి దేవుడు అనేది మనం గమనిస్తూ ఉంటాం. అట్టి దేవుడు అనేటువంటి ఆ దేవుడు కూడా ఏం చేస్తా ఉన్నాడు? తనను మరణం నుండి తప్పించగలిగినటువంటి తండ్రి అయిన దేవునికి ఏం చేస్తున్నాడు? మహారోదనముతో ఏం చేస్తున్నాడు? యాచనలు, ప్రార్థనలు. సో నువ్వు ఏదైతే పొందుకోవాలనుకుంటూ ఉన్నావో, ఏ అవసరం అయితే నీకు కావాలనుకుంటున్నావో నువ్వు తలంపుల్లో పెట్టుకో, ఏ ఇబ్బంది లేదు. కానీ ఆ తలంపులుగా ఉండిపడితే మాత్రం అది నెరవేర్చబడదు. అడుగులు వేయాలి, క్రియారూపకంగా దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి. అయితే నేను లోకపరమైన వాటి గురించి నేను మాట్లాడడం లేదు. ఒక క్వాలిఫికేషన్ లేకపోతే ఒక పద్ధతి, ఒక ఎగ్జామ్ రాస్తే క్వాలిఫై అవుతావు, దాన్ని బట్టి ఇంటర్వ్యూ జరుగుతుంది, ఉద్యోగం వస్తుంది, అది వేరే విషయం. అయితే నేను ఆత్మీయమైనటువంటి విషయంలో గురించి మాట్లాడుతూ ఉన్నాను. నీవు ఆత్మీయంగా, నీవు దేవుని బిడ్డగా నువ్వు పొందవలసిన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలి అంటే ఆశీర్వాదం ఎట్టిదైనా సరే నీ ఆలోచనలో పెట్టుకో, తప్పే లేదు. నువ్వు ఏదైనా కోరుకో. అయితే ఆ కోరికగా మిగిలిపోకుండా ఆ కోరిక నెరవేర్చబడాలి, దేవుడు కదలాలి, నీ చెంతకు రావాలి, ఆయన నీ చెంతకు వచ్చి నిన్ను ఆశీర్వదించాలని ఇప్పుడే చెప్పాను. ఆ మాట మనం గమనిస్తే నిర్గమకాండం 24వ వచనంలో ఉంటుంది ఆ మాట. అయితే ఆయన కదిలించబడి నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆశీర్వదించాలి అంటే ఈజీగా జరిగిపోతా. ఒక ఆఫీసరే, నువ్వు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళట్లా, ఆఫీసరే నీ దగ్గరికి వచ్చి నీకు ఉద్యోగం వచ్చింది పట్టరాబాయి నేను ఇస్తున్నానని ఒక మంచి లెటర్ ఇచ్చాడు అనుకో, ఎటువంటి పరిస్థితి చెప్పనల్లది కానీ ఆనందం. అయితే ఇక్కడ నువ్వు చేయవలసిన కొన్ని కార్యాలు ఉన్నాయి. ఏమిటంటే మొట్టమొదటిది యాచించాలి, ప్రార్థన చేయాలి. దేవుడు ఇవ్వాలని ఉన్నా, దేవుడికి ఇచ్చే ఉద్దేశం ఉన్నా, దేవుని దగ్గర ఎన్నో ఉంటాయి మనకు సంబంధించినటువంటి అంశాలు, మనకు సంబంధించిన ఆశీర్వాదాలు. అయినా కూడా ఒకటైతే ఖచ్చితంగా జరగాలి. అది జరగకపోతే మాత్రం కష్టం. ఏంటది? ప్రార్థించడం. ప్రార్థనలు ఎలా ఉన్నాం? 40 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాం కాబట్టి కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావట్లేదు. వచ్చిన వారు బలంగా దీవించబడతారు, రాని వారు దీవించబడరు అనడానికి లేదు. దేవుడు కృపామయుడు కాబట్టి వాళ్ళు ఇంటికాడున్నా, వాళ్ళు రాకపోయినా, కాబట్టి మనం ఏదో వచ్చి కష్టపడ్డామని జలసి తినడానికి లేదు. వాళ్ళు కూర్చొని తింటున్నారు, మనం కష్టపడి పని చేస్తే పూట తిండి దొరుకుతుంది సార్. మనం ఇంత కష్టపడితేనే మనకు ఆశీర్వాదము. వాళ్ళు హ్యాపీగా అనడానికి వీలు లేదు. అన్యాయస్తుడిని ఇంకా అన్యాయస్తునిగానే ఉండమన్న దేవుడు ఇంటికాడ కూర్చున్నా ఆశీర్వదిస్తాడు. ఇందులో అనుమానం లేదు. వాళ్ళని చూసి మనం ఫీల్ అవ్వాల్సిన అవసరమే
లేదు, రాలేదు కాబట్టి చేస్తావా, అది నీ మంచితనం. వాళ్ళ గురించి రాకపోయినా చేస్తున్నావా అంటే అది నీ మంచితనం. నీకు దేవుడి దగ్గర కొంచెం ఎక్స్ట్రా ఏదైనా చాక్లెట్ ఇస్తాడు దేవుడు అంతే. కానీ వచ్చి నీవు ఆశీర్వదించబడాలి అంటే మొట్టమొదటిది ఏంటంటే ఎట్లా, అది 2 మాటలు చాలా బాగున్నాయమ్మా. ఏమని అన్నాడు? ప్రార్థించులను అమ్మా, యాచన అంటే ప్రార్థించడం అంటే కొంచెం బాగా తెలుసు, నీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, అందరికీ తెలుసు, ఆయనకు కూడా తెలుసు. యాచన అంటే అడుక్కోవడం, భిక్షం ఎత్తుకునే వాళ్ళని యాచకులు అంటారే. దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఇంట్లో కూర్చొని భిక్షం ఎత్తుతావా అండి? ఇంట్లో కూర్చొని భిక్షం ఎత్తడం అంటే ఇంకా భార్య కాళ్ళు పట్టుకోవడమే, అంట చేసి పెట్టి ఆకలి అవుతుంది. భిక్షం ఎత్తడం అంటే ఎక్కడికి రావాలి అమ్మా? వీధుల్లోకి రావాలి, నువ్వు మందిరానికి రావాలి. నువ్వు ఇంట్లో కూర్చున్నాను, నాకు అయిపోయింది, 40 దినాల వరకు చేశాను, లేకపోతే సాయంత్రం చేసుకున్నాను, పొద్దున్న చేసుకున్నాను, నేను ఉపవాసం ఉన్నాను, లెక్కకు రాదు. ఎంతసేపు ఉన్నా అది విధిల్చటమే. కానీ ప్రార్థనలు ఉన్నాయి, యాచనలు ఉన్నాయి. నువ్వు ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేసుకో, వింటాడు కొంతమేర. నువ్వు యాచించాలంటే దేవుని సన్నిధికి రావాలి, ఇళ్ళు వదిలిపెట్టాలి, బయటికి రావాలి, సంఘానికి రావాలి, సంఘస్థులతో కలవాలి, దేవుని కొరకు మొర పెట్టుకు. యాచించడం అంటే ఏ లెవెల్ ఉంటుందంటే ప్రతిమాలుకోవటం, ఎంతో తగ్గించుకోవడం, ఈ రకాలు. నువ్వు ఇంటికాడ కూర్చొని బనీన్ మీద లుంగి మీద ప్రార్థన చేసుకుంటే ఎవడు పట్టించుకోవడం. సంఘంలోకి వస్తే ఎట్లా ఉండాలో అట్లా ఉండాల్సి. ఇంకా నువ్వు ఏం ప్రార్థన చేసావని అక్కడ ఎవడు పట్టించుకోడు. ఇక్కడికి వస్తే ఏం ప్రార్థన చేసావని నలుగురు వింటారు. జాగ్రత్తగా చేయాలి, జాగ్రత్తగా చేయాలి. ఈ ప్రార్థనలో యాచనలు కూడా మళ్ళీ పైన 2 అంశాలు కలిపాడు. వాటికి ఏంటంటమ్మా? మహారోదనంతోనూ, కన్నీళ్లతోనూ, మహారోదనంతోనూ. అంటే చాలా వరకు మనకు అలవాటు అయిపోయి చాలా మందికి ఇది ఒక అంటే కన్నీటి ప్రార్థన బహుబలం కలదే అనేసి ఇక ఆడ మొదలు పెట్టింటారు. ప్రభానక ముందే కన్నీళ్ళు ముక్కు సిద్ధం చేస్తూ ఉంటారు. అట్లా కాదు, ఆ ఏడుపు, ఆ కన్నీరు ఎక్కడి నుంచి రావాలి? ఆ భారంతో రావాలి. అది మొగళ్ళైనా ఆడవాళ్ళైనా. మొగళ్ళు ఏడుస్తే కుదరడానికి లేదు. ఈ ప్రార్థన అంశంలోకి వచ్చేసరికి రోదన. ఏం రోదన? ఏం రోదన? ఏం రోదన? మహారోదన. అంటే నీ గుండెల్లో ఎంతో భారం ఉండాలి దాని గురించి, ఆ అంశం గురించి. అది నీ కొరకు చేస్తున్నావా, వేరే వాళ్ళ కొరకు చేస్తున్నావా, పర్వాలేదు, ఏ దానికి సంబంధం లేదు, దానికి ఏం లేదు, దేవుడు ఏం మీద పట్టించుకోడు. కానీ దాని అంశాన్ని నువ్వు ఎంత భారంతో చేస్తున్నావో, జరిగితే జరిగింది, పోతే పోయింది, వస్తే వచ్చింది, లేకపోతే లే. కాదండి, మహారోదన అనే అంశం ఎప్పుడు వస్తుందంటే నీ గుండెల్లో దాని అంశం యొక్క భారం ఎంత ఉంది, బరువు ఎంత ఉంది, దాని గురించి నువ్వు ఎంత వేదన పడుతున్నావు, ఎంత ఆలోచిస్తున్నావు, దాన్ని బట్టే కదా కన్నీళ్ళు వస్తాయి. ఊరికే రావు కదా. ప్రతి అంశానికి కన్నీళ్ళు పెట్టుకోవడానికి వీలు కాదు కదా. అలా పెట్టుకుంటే ఎగతాళి అయిపోద్దిగా, వేడుకుంటూ మొక్కలు అంటారు కాబట్టి నీవు ఒకటి సాధించాలి అంటే దేవుని విషయాలు నేను మొదట పెడుతూ ఉన్నాను. దేవుడు ఉన్నాడు, దేవుడు ప్రధాన యాజకుడిగా, నిరంతర యాజకుడిగా ఆయన నియమించబడ్డాడు. తండ్రి దాన్ని ఫిక్స్ చేసేసాడు, తండ్రి ఏమంటాడు మహిమపరిచాడు అని ఉంది దాంట్లో. తండ్రి మహిమపరిచాడు, తను తాను మహిమపరచుకోవడం లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి నీవుగా చేయవలసినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అయితే దానికి తగినట్టుగానే యేసు ప్రభు శరీరధారిగా ఉన్నాడు కాబట్టి చేసి చూపించి నిన్ను చేయమంటా ఉన్నాడు. ఆయన చేయకుండా నిన్ను చేయమనడంలా. ఏం చెప్తున్నాడు? శరీరధారిగా ఉన్నప్పుడు అనే మాట చాలా స్పష్టంగా ఉన్నాయి. ఉన్న దినములలో అమ్మా ఆయన కూడా దేవుడు అయ్యింది కూడా ఆయన ఏం చేశాడట? మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ అమ్మా ప్రార్థించాడు, యాచించాడు అనే మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. నీ లెవెల్ ఏంటి? నీ లెవెల్ ఏంటి? నీ స్టేటస్ ఏంటి? ఆయనకంటే పెద్దోడివా, ఆయనకంటే చిన్నోడివా, ఆయనతో సమానుడివా? ఆయనే మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ యాచించి ప్రార్థనలో పెట్టుకుంటే నీ పరిస్థితి ఏంటి? నా కోసం ఎవరైనా ఒకళ్ళు కన్నీటి ప్రార్థన చేస్తే ఇంకా నేను చేయకపోతే అయిపోద్దా? నా కోసం ఎవరో చేస్తున్నారు కన్నీటి ప్రార్థన, మేలే, అందులో అనుమానం ఏం లేదు. మన గురించి ఇంకొకరు చేయటం అనేది చాలా గొప్ప. కానీ దానికంటే మేలు ఇంకోటి ఏది? నీకై నీవు దాని గురించి బాధ్యత తీసుకోవడం, భారం తీసుకోవడం. ఎంతసేపు పక్కింటలో కుర్రలు రుచి ఎక్కువ అని తెచ్చుకుంటూ ఉంటే ఒక రోజు ఏమైపోద్ది? ఎప్పుడు మావేనా, నువ్వు ఇయ్యవా అని అడగరా, అనరా? కదా ఏదో ఒక రీతిగా డైరెక్ట్గా అనకపోయినా, నోటితో అనకపోయినా, ఎప్పుడు మా సొమ్ము తింటున్నావు అనకపోయినా పోమనకుండా అమ్మా మరి అవన్నీ లోకరీతిగా నువ్వు అనుభవిస్తున్నావు. మరి దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏ విధి అయినట్టు నంగనాసి దుంగబుర్ర అన్నట్టు బిహేవ్ చేస్తావు. ఎందుకు?
నీ గురించి ఇంకొకరు చేయాలా? నీకు లేదా నోరు? నీకు రావాలని లేదా? నీ పిల్లలు దీవించబడాలని లేదా? ఆల్రెడీ 27 దినాలు గడిచిపోయినాయి, మరి ఇంకా ఎన్ని దినాలు ఉన్నాయి? చివరిలో వచ్చి ఆమె చెప్తే, ఏదో మనకి జోక్ చెప్తుంటారు చూడు, చివరిలో వచ్చి ఆమె చెప్తే అన్ని దీవెనలు మనకే. వంటంతా చేసిన తర్వాత చివరిలో వచ్చి ఒకటి ఉప్పేస్తే అంతా నేను చేసినని చెప్పుకుంటాడు. అట్లా ఉంది మీ పరిస్థితి. దేవునికే తప్పలేదు. దేవుడే చేసి చూపించాడు. ఎలా చేసి చూపించాడు? శరీరధారిగా ఉన్నటువంటి దినములలో ఆయన ఒక ప్రధాన యాజకుడు, నిరంతరం యాజకుడుగా ఉన్నటువంటి పరిస్థితులు దేవుడు మహిమకరంగా ఆయనకి ఇస్తూ ఉంటే దేవుడు ఇచ్చాడు, అయిపోయింది. నేనేం తెచ్చుకోలేదు కదా, నేను కష్టపడి తెచ్చుకుంటే అలా అనకుండా ఆయన ఏం చేస్తున్నాడు? మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ ఇంకో మాట కూడా, ఆయన దేవుడు ఏంటి కూడా ఏం చేస్తున్నాడు? యాచిస్తున్నాడు. నీకు సిగ్గు అనిపిస్తుంది యాచించడం. ఖాళీగా ఇంటికాడ కూర్చున్నాడు, టీవీ చూద్దామే కానీ వీటికి వచ్చి మళ్ళీ కాపురి ముఖం చూడడం ఎందుకు, దేవుని ముఖం చూడడం ఎందుకు అనుకుంటున్నారేమో. దేవుడు మిమ్మల్ని దీవించింది కాదు, మీ ప్రతి పరీక్ష దేవుడు దీవించింది కాదు, మీ జీవితాలు దేవుడు దీవించింది కాదు. ఇందులో ఏమీ లేదు. నిర్మమాటంగా హ్యాపీగా పలికేటువంటి మాట. మీరు వచ్చినా రాకపోయినా, దేవుని సన్నిధిలో కూర్చున్నా కూర్చోకపోయినా నిండు దీవెనలు మీకు కలిగి. దేవుడే అంటున్నాడు, కానీ మధ్యవర్తులు మేమెందుకు, ఇంకా తప్పు మాట మాట్లాడటం ఎందుకు మీకు అనిపించుకోవడం. కానీ ఆయన చేసి చూపించినటువంటి విధి విధానం ఏమిటయ్యా అంటే, మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థించాడు, యాచించాడట. ఆయనకు అవసరమే లేదు. ఆల్రెడీ పైన 5-6 వచనాల్లో ఆయన ఆల్రెడీ అనుకున్నది జరిగిపోయింది. తండ్రే మహిమపరిచాడు, తండ్రే ఆయన ఆలోచన ఏదైతే ఉందో ప్రధాన యాజకుడిగానో నిరంతరం యాజకుడు ఉన్నాడు అనేటువంటి విధానంలోనూ ఆయన ఘనపరిచేసినాడు. ఇక అనుకున్నది అయిపోయింది. ఇక మధ్యలో మళ్ళీ ఇంకెందుకు ఇవన్నీ చేయటం అంటే, దేవుడు నాకు సాక్ష్యం కలగజేయడానికి, నిన్ను నన్ను ప్రేరేపించడానికి, నిన్ను నన్ను ప్రోత్సహించడానికి, బలపరచడానికి చెప్తున్నటువంటి మాట ఇది. ప్రార్థిస్తాము కానీ మహారోదన ఉండదు, కన్నీళ్ళు ఉండవు. ఎందుకంటే హృదయంలో భారం ఉండదు కదా. అది జరగాలి, ఎందుకు జరగదు అన్న తలంపు నీలో ఉండదు కదా. నాకు ఇవ్వక దేవుడు ఇంకెవరికి ఇస్తాడు? ఎందుకు ఇస్తాడు? మొదట నాకే ఇవ్వాలి. ఇవి అసూయతో కాదు చేసేది, తండ్రితో ఉన్న దగ్గర సంబంధం, దేవుడితో ఉన్న దగ్గర సంబంధాన్ని బట్టి వచ్చే మాటలు ఇవి. చాలా మంది ఇదే ప్రార్థన అనుకుంటారేమో, నాకు తెలియదు. కానీ ఒకవేళ దేవుడితో నువ్వు నిజంగా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటే, నాకు ఇచ్చేసి ఎందుకు ఇయ్యావు? మన పిల్లలు అంటూ ఉంటారు కదా సరదాకి, పుట్టించుకున్నావు, మాకు ఎందుకు పెట్టావు, మాకు పెట్టక ఎవరికి పెడతావు, సంపాదించిందల్లా అంటారు కదా. మరి ఆయన దగ్గర అంత ఉంది, మనకి ఎవరికి ఇస్తాడు? మనకి మొదట మనకి ఇవ్వాలి. ఆ మొదట మనకి ఇవ్వాలి అంటే ఇక్కడ కూర్చున్న అందరికీ కాదు. దీంట్లో ఎవరు మహారోదనతోనూ, ఎవరు కన్నీళ్లు విడుస్తూ, ఎవరు ప్రార్థిస్తూ, ఎవరు యాచిస్తూ ఉంటారో వాళ్ళు కొంచెం ముందు తిరగచ్చు. వాళ్ళే నెంబర్ 1 అవుతారని నేను అనడంలో. కానీ మిగతా వాళ్ళని పోల్చుకుంటే కొంచెం ఒక అడుగు ముందుంటారా లేదా? అసలు ప్రాక్టీసే లేకుండా పరిగెత్తేవాడికి, నిరంతరం కృషి చేసి ప్రాక్టీస్ చేసి ఆ రన్నింగ్ రేస్లో పాల్గొనేవాడికి తేడా ఉంటుందా లేదా? విశ్వాసంలో కానీ, నేను గెలుస్తానన్న నమ్మకంలో కానీ, లేదా ఏదైనా కానీ ఒక టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కానీ డిఫరెన్స్ ఉంటుందా లేదా? కదా. అందరి చేతిలో కత్తి ఉంది, ఇదే బైబిల్ అనేటువంటి 2 అంచెల వాడి అయిన ఖడ్గం. మరి అందరూ మహాసైనికులు కాలేదే. దేవుని యొక్క సైన్యంలో సైనికులం కదా మనం అందరం అని చెప్పబడుతుంది కదా. హబక్కులో చెప్పి అన్ని చోట్ల అదే కదా, ఆయన సైన్యంలో మంచి సైనికులు అని. మరి మంచి సైనికుడి యొక్క లక్షణం ఏంటి? గొప్పగా పోరాడే తత్వం కలిగి ఉండటం. ఏంటి? ప్రార్థనల ద్వారా పోరాడతాం మనం, అంతే. అవతల ఏ ప్రాబ్లం అన్నా చెప్పని నేను వచ్చి తీరుస్తానడానికి మన శారీరకంగా మనకు బలం చాలదు. కానీ దేని ద్వారా బలపడతాం మనం? దేని ద్వారా బలాన్ని అవతలకి ఎవరికి ఇవ్వగలుగుతాం? ప్రార్థన ద్వారా. ఆ ప్రార్థన ఎలా ఉంటుంది? సప్పిడి పప్పులాగా ఉంటే కుదరదు, రుచికరమైన కదా. ఒక పక్క సప్పిడి పప్పు, ఒక పక్క బిర్యానీ ఉందనుకోండి, సహజంగానే రాత్రే తింటాం బిర్యానీ. మళ్ళీ బిర్యానీ ప్యాకెట్ పక్కన పెట్టేస్తామా? లేదు, ముందు అదే తింటాం. ఈలాగా ప్రార్థన విషయంలో నువ్వు ఆశించినట్లయితే, ఆ బలాన్ని నువ్వు పొందుకున్నట్లయితే, నీకు కాక ఇంకెవరికి జరుగుతాయి? నువ్వు అనుకున్నవి నీకు కాక ఎందుకు దేవుడు వేరే వాళ్ళకి ఇస్తాడు? ఇవ్వడు. అలా చేసే దేవుడు కానీ కాదు. ఆశించిన వాటికంటే కూడా, అనుకున్న వాటికంటే కూడా అధికంగా ఇచ్చే సామర్థ్యం లేనటువంటి దేవుడు ఆయన. అన్నీ ఉండి కూడా నీకు జరగట్లేదు, అన్నీ ఉండి కూడా ఇంకా నాకేమి కాలేదు, ఇదిగో నాకు ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని చెప్తున్నావంటే ఒకటి గుర్తుపెట్టుకో, నీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి చెక్ చేసుకో. మిగతా లోకపరమైన జీవితం గురించి నాకు తెలియదు కానీ, అవి ప్రశ్నించే అధికారం మాకు లేదు. కానీ ఆత్మీయ జీవిత విషయంలో నువ్వు ఎలా ఉన్నావు ఒక్కసారి చెక్ చేసుకో. అలాగని ఆత్మీయంగా ఉండే ప్రతి వాడికి కష్టాలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు, ఏమి ఉండవు, హ్యాపీ కాదు. వాడికి అన్నీ ఉన్న హ్యాపీ ఉంటాడు. ఎందుకంటే దేవుని శక్తి వాడిని నడిపిస్తూ ఉంటుంది కాబట్టి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. మంచి మాటలు మనం ఇక్కడ చూస్తాను. ఇంకో మాట ఏంటంటే
మరణము నుండి ప్రార్థన యాచనలను సమర్పించి ఏంటమ్మా రెండవ మాట ఏంటి? భయభక్తులు. ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నా, దేవుని యొక్క సంఘంలో దేవుని యొక్క ఎదుట ఎలా ఉండాలి? ముక్కులు గెలుపుకుంటా, మూతులు గెలుపుకుంటా, ఫోన్లు మాట్లాడుకుంటా, గీరుకుంటా, చేతులు కట్టుకొని కాళ్ళ మీద కాలేసుకొని ఊపుకుంటా, నవ్వుకుంటా, అవతల ఏదో చెప్తుంటే ఇతరుడు ఏదో వినుకుంటా. వెకిలి చేష్టల కోసం రాలేదు మనం సంఘంగా పట్ల. ప్రియదర్శిని పార్కులో కూర్చున్నట్టుగా కూర్చుంటానంటే ఇక్కడ కొందరు ఎట్లా ఉండాలి? అసలు ఏమని ఉందో తెలుసా మీకు? భయం అనే మాట ఒకటి చూస్తున్నాం. ఆయన సన్నిధిలో ఎట్లుండాలి? ఎంతమంది అనుకుంటున్నారు? చూపించండి, చేతులు ఇట్లా పైకెత్తాడు. స్టాండర్డ్గా స్టిఫ్గా ఉన్నారు, గట్టిగా ఉన్నారు, వాళ్ళతో కూర్చోవాలి. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, మాటికి బాత్రూమ్ పోయేస్తుంటారు, హ్యాపీగా నడిచిపోతుంటుంది పాపం ఈ 2-3 గంటలు కదా. కాపరికి తెలుస్తుంటుంది ఆ బాధ. వాళ్ళు ప్రార్థన చేయమని వస్తారు, అప్పుడు కనపడు, కానీ వాళ్ళు ప్రార్థన చేయమని వస్తారు చివరిలో, అప్పుడు తెలిసిపోతుంటుంది కాపరికి లోపల. భయము ఏమని ఉండాలమ్మా? అమ్మా ఇది ఎవరికి చెప్తున్నాడు? ఎవరి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు? అమ్మా యేసు ప్రభువే తండ్రి ఎదుట భయపడుతున్నాడు. లేదా ఆ యొక్క పరిస్థితిని బట్టి అలా ఉన్నాడంటే ఆయన ఏదో భయం అంటే సమస్యను బట్టి భయపడటం కాదు. అది ఆ మర్యాద, ఆ మన్నన, ఆయన మీద ఉండే గౌరవం, అది ఆయన మీద ఉండే గౌరవం అది. మరి నువ్వెట్లా ఉన్నావు? దేవుని సంఘంలో దేవుని సన్నిధి కలిగినటువంటి దేవుడు ఉంటాడు, ఇలా కదా మనం అన్నీ చెప్పుకుంటాం, అలాగే అనుకుంటాం కదా. టైంపాస్ కబుర్ల కోసం, టైంపాస్ కోసం. లేకపోతే మేము వచ్చాము, నాకు అటెండెన్స్ ఉంటే ఏదైనా గొప్ప జరుగుద్దా? ఏమీ జరగదు. ఆఫీస్ కన్నా అయితే అటెండెన్స్ చేసుకుంటే జీతం కరెక్ట్గా వస్తుంది. ఈడ అది కూడా ఉండదు, ఈడ నీకు అది కూడా ఉండదు. దేవుడు అంతటి వాడి మహారోధులతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థిస్తూ యాచిస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఇంకా ఎలా ఉన్నాడు? భయభక్తులు. భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉంటుంది. ఈ రోజుల్లో ఆయన ఏమంటున్నారు? ఇవన్నీ యేసు ప్రభువు గురించినటువంటి మాటలు ఇక్కడ వింటున్నావు. ఆయనే అట్లా ఉంటే నువ్వెట్లా ఉండాలి? నువ్వు ఎంత భయభక్తులతో ఉంటే నీకు జరుగుతుంది. నీకు ఎంతగా ఉంటే నీకు జరుగుతుంది, ఇంకా నువ్వే లెక్కేసు. ఆయనే ఆ లెవెల్లో ఉండి కూడా ఇలాగ ఉంటే నువ్వు ఏ లెవెల్లో ఉంటే నీకు ఆ పని జరుగుతుందో నువ్వే ఊహించు. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నీ స్టాండర్డ్ ఏంటో, నీ జ్ఞానం. ఇప్పుడు మూర్ఖుల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇంకా అవన్నీ మనం మొదట చదివినప్పుడు సామెతల్లో చదువుకున్నాం కదా. నీ స్టేటస్ ఏంటో నువ్వు చూసుకో. నువ్వు ఎంత గొప్పవాడివి, నేను జ్ఞానం గలవాడిని అని అనుకుంటే ఏం జరిగిపోద్దట? మూర్ఖుడి కంటే గొప్ప మూర్ఖుడు వాడు, మన జోలికి వెళ్ళొద్దు అన్నాడు. కాబట్టి కొద్ది రోజులు చెప్తాము, ఇంక తర్వాత చెప్పం మేము, ఎందుకంటే అవసరం లేదు. వాడే జ్ఞానవంతుడు అనుకుంటుంటే మేము ఏం చెప్తాం? ఇంకా వాడే బైబిల్ చదువుకొని మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంటే మేము బైబిల్లో తీసుకోవడానికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది అయ్యే పని కాదు, చెప్పలేదు. కాబట్టి యేసు ప్రభువు చేసినటువంటి కొన్ని అంశాలు, ఆయన పొందుకున్నటువంటి ఆశీర్వాదము, ఆయన పద్ధతి ఏమిటి ఫాలో అయినాడు, ఎట్లా దాన్ని కన్విన్స్గా తీసుకొచ్చుకున్నాడు తన దగ్గరికి అనేటువంటి, ఎట్లా దాన్ని అలవాటు చేసుకున్నాడు, లేకపోతే ఎట్లా చేసి పెట్టాడు అనేది ఒక ఉదాహరణగా ఈరోజు మీకు చూపించదలుచుకుంటున్నాను. 27-28 దినాలు మనము ఉపవాస దినాలు అయిపోయినాయి. ఒక 10 రోజులు, ఒక 12 రోజుల్లో అయిపోతుంది. ఏం చేస్తున్నామంటే మనము ఎంత సంతోషంగా ఉన్నామంటే ఉండాలి కదా. ఎప్పటి వరకు ఆ ఉగ్రత అనేది ఏదైతే మొదలవుతుందో అప్పటి వరకు ఉండాలి. ఇది ఎవరిని శపించడం కాదండి. హేతువు లేని శాపము తగలదు. కారణం లేకుండా ఎవరైనా ఇంకొకరిని శపిస్తే అది తగిలేది కాదు, కానీ కారణం ఉంది అంటే మాత్రం తగులుతుంది. అది జ్ఞాపకం పెట్టుకో. హేతువు లేని, మనం చదివాం కదా ఉదయకాలం సామెతల గ్రంథంలో ఏమని ఉంది? హేతువు లేని శాపము తగలదు. కానీ ఒకవేళ ఇది హేతు అయితే, అది కూడా దేవునికి సంబంధించిన హేతు అయితే, మరి శాపగ్రస్తులం అవుతామా కాదా అనేది మనం జాగ్రత్తగా లెక్క చూసుకోవాలి. భయము వలన అనేటువంటి మాట, భయము భక్తి కలిగి ఉన్నందున ఏం జరిగిందంట? నీవు అంగీకరించబడ్డావు. నీకు భయము లేదు, భక్తి లేదు, మహారోధన లేదు, కన్నీళ్ళు లేవు, ప్రార్థించడం లేదు, యాచన లేదు, తూతూ ఏదో అలవాటైన ప్రార్థన ఉంటుంది కదా. ఇక్కడికి వచ్చే వాళ్ళ ప్రార్థన వింటూ ఉంటే తెలుస్తుంది ఎంత బాగా, ఎంత చక్కగా, ఎంత లోతుగా చేస్తుంటారు. అన్ని సంవత్సరాలు కంటే కూడా ఈ సంవత్సరం ఈ వచ్చేటువంటి ఇక 8 మందో 7 మందో ప్రార్థన చూసి చాలా మంచిదండి. గంభీరంగా నోరంతా తెలిసి హృదయమంతా బాధ తీసుకొని ఆ వేదన తీసుకొని చేస్తుంటే నిజంగా 10 సంవత్సరం వీళ్ళంతా ఎందుకంటే చేయలేదని ఒక
ఒకరిని చూసి ఒకరు ప్రోత్సహించడం, అది ఏదన్నా కానీ, ఒకరిని చూసి ఒకళ్ళన్నా కానీ, ఇంకేదన్నా కానీ, వ్యక్తిగతంగా కానీ నేర్పించబడడం. ఒకప్పుడు ప్రార్థన ఇస్తే నా చేత కాదు అన్న వాళ్ళు పావుగంట అర్ధగంట నాకు అమ్మ కొంచెం టైం అవుతుందమ్మా అనాల్సి వస్తాను. సంతోషంగా చెప్తున్నటువంటి మాట, సంతోషంగా చెప్తున్నారు. ఒకప్పుడు ప్రార్థన చేయండి నా వల్ల కాదు అన్నటువంటి వాడు. మరి ఆ జ్ఞానం మనకు లేదా? ఆ ఆలోచన మనకు లేదా? ఉంటే కదా వచ్చేది, ఉంటే కదా నేర్చుకునేది, ఉంటే కదా ఆశించినవి దొరికేది, ప్రయత్నం చేస్తే కదా ఫలితం దొరికేది. దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం. భయం. అందువల్ల ఆయన ఒక మాట, చాలా చక్కటి మాట ఉంది. ఏమన్నా చూడండి, ఆయన ప్రార్థించాడు, ఆయన యాచించాడు, ఆయన భయభక్తులు కనపరిచాడు. అందువల్ల ఏం చేశాడు దేవుడు తండ్రి? ఏం చేశాడు? నువ్వు అంగీకరించబడాలి. నీ ప్రార్థన అంగీకరించబడాలంటే ఇదిగా ఉండాలి. దేవుడే చేసి చూపించాడు. నీవు అంగీకరించబడాలి దేవుడి సన్నిధిలో. అంటే ఎలా ఉండాలో మోకరించి మారుతున్నా మనం లోకం చూస్తుంది కాబట్టి మనం చేస్తే అది దానివల్ల ఉపయోగమే లేదు. దేవుడు చూస్తున్నాడని చేస్తేనే దానికి ఉపయోగం, దానికి ఒక రిజల్ట్ వచ్చేది. దయచేసి జ్ఞాపకం, ప్రార్థించడం, యాచించడం, భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఎవరు అంగీకరించబడ్డారు? గట్టిగా చెప్పండి. యేసు ప్రభుల వారే అంగీకరించబడాలంటే ఆయన ప్రార్థించాడని చూస్తూ ఉన్నాం, మహారోధంతో ప్రార్థించాడని చూస్తున్నాం, ఆయన యాచించాడని చూస్తూ ఉన్నాం, ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడని చూస్తూ ఉన్నాం. మరి అటువంటప్పుడు నీ పరిస్థితి, నా పరిస్థితి ఎలా ఉంటే మనం దేవుని ఎదుట యాక్సెప్ట్ చేయబడతాము, అంగీకరించబడతాము? అంతే కదా. ప్రతి ఒక్కళ్ళం అంగీకరించబడం, ఏదో వస్తుంటాం పోతుంటాం కదా. ఎంతోమంది ఉంటారు మనకి చెప్పుకోదగిన పరిచయస్తులు. స్నేహితులకు వస్తే ఒక 100 మంది ఉన్నారు స్నేహితులు అంటే. మరీ భూజం ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ అంటే ఒక 5 మందో 10 మందో తెలియదు. ఇంకా చిక్కటి స్నేహం ఉంది అంటే ఒకరిద్దరు వెళ్తారు. 100 మందితో నువ్వు అంత స్నేహం చేయలేవు. దయచేసి జ్ఞాపకం పెట్టుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. 40 దినాలు చేస్తున్నాం, 30 దినాలు చేస్తున్నాం, అనుదినం చేస్తున్నాం, ఇంటికాడ రెగ్యులర్ ప్రార్థనలో ఉంటాం, కుటుంబ ప్రార్థనలో ఉంటాం. ఇవన్నీ చెప్పుకోవడానికి ఫలితం రావాలి. ఫలితం వస్తేనే, పరీక్ష రాసావు, ఫలితాలు రావాలి. ఫలితాలు వస్తేనే కదా అసలు మస్తు ఏంటో బయటపడుతుంది. పని జరగాలి, ఆలస్యమైనా పర్వాలేదు, కానీ మంచి రిజల్ట్ రావటం అనేది మనం కోరుకోవాలి. అలా రావాలి అంటే నువ్వు ఈ విధంగా ఉండి తీరాల్సిందే. యేసు ప్రభువే అలా ఉన్నాడు. అలాగే మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇంకో పాయింట్, మొదటి పాయింట్ ప్రార్థనలు యాచనలు చేశాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు. అందువల్ల ఆయన 3వ పాయింట్ అంగీకరించబడ్డాడు అనేది చూస్తున్నాం. నువ్వు నేను అంగీకరించబడాలి, దేవుని ఎదుట, దేవుని కొరకు అనేటువంటి విషయాల్లో మనం ముందుండాలి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. 4వ అంశం తర్వాత మీరు చూస్తే ఇంకేమంటున్నాడమ్మా? నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఆయన యేసు ప్రభుల వారు దేవుడు శరీరధారిగా వచ్చాడు. ఆయన కుమారుడై ఉండి కూడా యాచించాడు, కుమారుడై ఉండి కూడా ప్రార్థించాడు, మహారోధంతో కన్నీళ్లతో ప్రార్థించాడు, భయభక్తులతో ఉన్నాడు. ఆయన అంగీకరించబడ్డాడు. నా పని అయిపోయింది అని అనుకోవాలి. అంతే కదా. పని అయిపోయింది అంటే శ్రమల వల్ల ఏమా మనం ఏం చేస్తాం? ఏదో ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అది జరిగితే చాలు, మళ్ళీ పాస్టర్ ముఖం చూడడం, దేవుని ముఖం అంతకంటే చూడడం. పాస్టర్ ముఖం చూడము, దేవుని ముఖం అంతకంటే చూడము. ఈ సంవత్సరం నాకు మళ్ళీ కొన్ని వచ్చినప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్లు ఎక్కడో విన్నానమ్మా, అంతకుముందు ఎప్పుడో 3 ఏళ్ల క్రితం వచ్చింది కదా సార్ అంటున్నాను. నాకు గుర్తులేదు. వాడు 3 ఏళ్ల క్రితం ఎప్పుడు వచ్చిపోయినారో కూడా గుర్తులేదు. అంటే 3 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను గుర్తుకొచ్చాను అనమాట. దేవునికి వందనాలు. కానీ వాళ్ళ దృష్టిలో నేను వాళ్ళని తప్పుపడ్డాను. ఎందుకంటే రోజు వచ్చే మీకే మేము గుర్తున్నాం కదా. అటువంటిప్పుడు వాళ్ళు పాపం ఎప్పుడో చిన్న సమస్య గురించి వచ్చిన వాళ్ళకి మేము గుర్తుకొచ్చామంటే మళ్ళీ సమస్య వచ్చింటేనే గుర్తుకొచ్చాం. అలా ఆయన అంగీకరింపబడిన తర్వాత ఏం చేసుకున్నాడంట? శ్రమల ద్వారా ఇది నువ్వు నేర్చుకోవాలి. శ్రమలు కలగగానే నాకు దేవుడు వద్దు అనుకోవడానికి కాదు. శ్రమల ద్వారా ఏం నేర్చుకున్నాడు? విధేయత. నువ్వేం నేర్చుకోవాలి? తిరుగుబాటు నేర్చుకోవాలి, వ్యతిరేకించడం నేర్చుకోవాలి, అవునంటే కాదనం నేర్చుకోవాలి. కాదు, ఏం నేర్చుకోవాలి? శ్రమల ద్వారా విధేయత. చెప్పిన మాట వినడం. విధేయత అంటే చెప్పిన మాట వినడం. అవునన్నది అవునన్నట్టుగా చేయటం నేర్చుకోవాలి అనేది మనము 4వ మాటగా ఇక్కడ చూస్తున్నాం. విధేయతను నేర్చుకోవాలి. దేవుడికి ఏమన్నా నేర్చుకోవడం అవసరం రావా? దేవుడికి
ఈ పదాలు ఒక్కొక్కటి చాలా మనకి ఇది నేర్పించే పద్ధతులు, జ్ఞానం కలగజేసే పద్ధతిలో ఉన్నాయనిపిస్తూ ఉంటారు. దేవునికి ఇంకేదన్నా లేదు, రాదు, కూడదనేటివి ఏమైనా ఉన్నాయా? ఇక్కడ అన్నీ చూస్తే అసలు ఆయన మనుషులుగా, విశ్వాసులుగా మనం ఏం చేయాలో అవి చేసి చూపిస్తున్నాడు. శరీరధారిగా ఉన్నాడు కాబట్టి ఆయన చేసి చూపించి మీరు ఇలాగ ఉండండి అంటూ ఉన్నాడు. ఒక పండగ క్రైస్తవుడిగానో లేకపోతే ఇంకేదానిలాగా నువ్వు ఉండకూడదు అంటాడు. నిజమైన క్రైస్తవుడిగా నువ్వు ఉండాలి, అలా ఉండాలంటే ఇలా చేయాలి అంటాడు. ఆయనే చేసి చూపిస్తాడు. ఇవన్నీ కూడా యేసు ప్రభు చేసినటువంటి అంశాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఏదో వేరే పేతురులో ఒక యోహానులో లేకపోతే ఇంకెవరినో కూడా నేను ఎగ్జాంపుల్ తీసుకోవట్లేదు. ఈరోజు యేసు ప్రభు ఏం చేశాడు, నువ్వు ఏం చేస్తున్నావు అంతే, ఇంకా వేరేది ఏమీ లేదు. కంపారిజన్, ఒకరిని కంపేర్ చేసుకోవాలంటే కయ్యానికైనా వియ్యానికైనా సమౌజి కావాలంటారు కదా. అందుకని ఈరోజు ఒక్కసారిగా నేను యేసు ప్రభు చేసిన కొన్ని అంశాలను మేము ముందు ఉంచుతున్నాను. మీరు ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఉన్నారు, మీరు ఈరోజు 40 దినాల ఉపవాసంలో ఉంటున్నారు. మీరు రెగ్యులర్గా కూడా ఇవే 40 దినాల గురించి నేను మాట్లాడడం లేదు, కానీ అనుదిన ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు అన్నీ బాగున్నాయి. కానీ ఎందుకు జరగట్లేదు, ఎందుకు ఆశీర్వాదం తగినంతగా రావట్లేదు అంటే లోపం ఎక్కడుందంటే కాపరి ఉపవాసం అంటే నా కోసం ప్రార్థన చేయట్లేదు, ఎప్పుడు గద్దిస్తూనే ఉంటాడు, హెచ్చరిస్తూనే ఉంటాడు, కానీ నా కోసం ఆశీర్వాదకరంగా ఒకటి చేయట్లేదు. మొన్న ఏమైతే ఇంతకుముందు వెళ్ళిపోయిన వాళ్ళలో ఒక అబ్బాయి అనేవాడు, నువ్వు సరిగా ప్రార్థన చేయట్లేదు అందుకే అన్నీ ఫెయిల్ అవుతున్నా అనేవాడు. ఏం చెప్పాలో అర్థం ఏది కాదు నాకు. ఇప్పుడు చదువురా అంటే చదవడు, ఎప్పుడు గాలిరోడుగా తిరగంటే మేము బయట కనిపించటమే. గట్టిగా చదువురా నైనా పాస్ అవుతావు అంటే నువ్వు ప్రార్థన చేయలేదు, ఏం చేస్తాం? మనకి అట్లా అయిపోయింది పరిస్థితి. అది జరిగినా మమ్మల్ని తిడతారు, జరగకపోయినా మమ్మల్ని తిడతారు. అది మాకు అలవాటు అయిపోయింది కాబట్టి బాధలేదు. శ్రమల వలన విధేయత నేర్చుకునేను కాబట్టి దయచేసి వీటిని నేర్చుకో. శ్రమల వలన విధేయతను నేర్చుకో. శ్రమ నుండి ఇండుట నాకు మేలు ఆయన అనేది దావీదు చెప్పిన మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రమల వలన విధేయత. అంతేకాదు మా ఒక్కసారిగా యోగ విషయంలో కూడా ఒక మాట, చాలా చక్కటి మాట ఉంటుంది. ఎంతసేపు మేలు కోసమైనా దేవుడు, ఒక కీడు ఒక శ్రమ వస్తే ఆయన దేవుడు కాకుండా పోతాడా? ఆయన దేవుడు కాకుండా పోతాడు. భూస్రానికే వాడుకుందామని వస్తే మరి ఎంతకాలం నీ కోసం చేస్తే, ఎవరిమైనా మనుషులమైన ఎంత ప్రేమ ఉన్నా బట్టి అవసరానికి నన్ను వాడుకుంటుంటే ఎంతకాలం నేను ఉపయోగపడగలను? ఎక్కడో చోట బ్రేక్ పాయింట్ వస్తుంది కదా. దీన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దీని ద్వారా దేవుడు నిన్ను దీవిస్తాడనేది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. మొట్టమొదటి 4వది ఏమిటి? శ్రమల వలన నువ్వు విధేయత నేర్చుకో. యేసుప్రభు కూడా అలాగే నేర్చుకున్నాడు. యేసుప్రభు గురించి చెప్తున్నటువంటి మాటలు అది చూపిస్తూ ఉన్నాను. మీరు కూడా ఈ శ్రమల్లో ఏం నేర్చుకోవాలి? విధేయత నేర్చుకోవాలి. విధేయత అంటే చెప్పిన మాట వినడం, లోబడి ఉండడం, తగ్గించుకోవడం, ఇంకా రకరకాలైనటువంటి పదాలు మీరు దాన్ని కలుపుకోవచ్చు. ఇంకా దాని నుంచి ఇంకా ముందుకు వెళ్తే ఏమంటాడంటే దీనివల్ల ఏం జరిగింది? ఇది జరగాల్సింది. ఇవన్నీ చేస్తే నీకు చివరికి జరగాల్సిన రిజల్ట్ ఏంటి అంటే, నేను అనుకున్నది రావాలి, నాకు ₹1 దొరకాలి, నాకు పనులు దొరకాలి, నాకు ఉద్యోగం దొరకాలి, నాకు బండి దొరకాలి, నాకు కారు దొరకాలి, నాకు ఇవి కాదు. నువ్వు ఆత్మీయంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ హ్యూమన్ బీయింగ్ అయిపోవాలి. సంపూర్ణ సిద్ధి నొందిన వాడివి కావాలి. ఆత్మీయంగా దేవుని ఆత్మను సంపూర్ణంగా పొందుకున్న వాడివి కావాలి. ఆత్మ లేనివాడు నా వాడు కాడు అనేటువంటి మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మను ఆర్పకుడి అనేటువంటి మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మ లేనివాడు నీవాడు కాడు అని ఆ దేవుడే మన విషయంలో మనం అంటూ ఉన్నప్పుడు మనకి ఎంత ఉండాలి అంటే ఇక్కడ ఒకటే మాట చెప్తున్నాడు. ఎంత ఉండాలి? సంపూర్ణంగా అంటే 100కి 100 అనే, 100కి 90 అనే, 100కి 99 అనే, 100కి 99 అంటే కూడా సంపూర్ణంగానే. ఎంత ఉండాలి? ఎంత ఉంది నీలో? ఎంత? నువ్వు ఆత్మతో ఉన్నవాడు ఎలా బిహేవ్ చేస్తావో సంఘాల్లో మాకు తెలిసిపోతుంది. మనం ఎవరికో చెప్పాను కదా, ప్రతి కదలికలో మేము గమనించవచ్చు, ప్రతి మూమెంట్లో గమనించవచ్చు. వచ్చి కూర్చొని ఆవలించావంటే తెలిసిపోతుంది నీ పరిస్థితి ఏంటి. నడు విరుచుకున్నావంటే తెలిసిపోద్ది, చేతులు ఇలా అనుకున్నావంటే తెలిసిపోద్ది, కట్టుకున్నావంటే తెలిసిపోద్ది, నవ్వామంటే తెలిసిపోద్ది, ఏడ్చావంటే తెలిసిపోద్ది. సంపూర్ణ సిద్ధిని ఉండటానికి ప్రయత్నం చేయండి. నీ కోరికల కోసం, నీ ఆశల కోసం దేవుడిని కూడా ఒక పావుగా వాడుకోకు. దేవుడు కనికరించే దేవుడు కాబట్టి ఇక ఇస్తున్నాడు తీసుకుంటున్నాం, ఎస్ రైట్, తీసుకో. కానీ దానికి తగినట్టుగా నువ్వు ఎలా ఉండాలి? చివరిగా మంచి అద్భుతమైన మాట, సంపూర్ణ. ఇది ఎవరి గురించి చెప్పబడుతుందమ్మా? దేవుడికి తప్పకపోతే నీవేంటి? ఇది మళ్ళీ నా ప్రశ్న. ప్రతి దాంట్లో ఇదే, దేవుడే అలాగూ చేశాడు, నువ్వేం చేస్తున్నావు? దేవుడే ఇలాగ అనుకున్నాడు, నువ్వేం చేస్తావు? ఇదే నా వర్షం ఈరోజు. ప్రతి అంశంలో కూడా దేవుడు చేసిన ప్రతి అంశాన్ని మేము ముందు పెట్టి నీ పరిస్థితి ఏంటో కంపేర్ చేసుకుంటున్నాను. సంపూర్ణ సిద్ధి నందా. ఒక్కొక్కరు బ్యాప్టిజం తీసుకునే ఎంతకాలం అయిందో మీకే తెలుసు. ఏ లెవెల్కి ఉందా నీ ఆత్మీయ జీవితం? నీ స్టాండర్డ్, నీ స్టేటస్ ఏ పరిస్థితుల్లో ఉంది ఆత్మీయంగా? మాటలా కదా? ఈ మాటలు కూడా సొంతమే ఏముండవు. వాడు పెట్టిన కొటేషన్, వీడు పెట్టిన కొటేషన్, ఫార్వర్డ్.
సొంతాన్ని ఏమీ ఉండదు, మళ్ళీ సొంతాన్ని ఏమీ ఉండదు. ఎంతకాలం నీకు కాపీ పేస్ట్ ఫార్వర్డ్, సొంతంగా ఏమి ఉండదా? సొంతంగా చేయకపోతే నువ్వు సంపూర్ణ సిద్ధి ఎలా పొందుతావు? సంపూర్ణ జ్ఞానం నీకు ఎలా వస్తుంది? అవతల పేపర్ చూసి కాపీ కొడతావు అంటే నీకు జ్ఞానం ఎప్పుడు పెరుగుతుంది? నీకు బయటకు పోతే నువ్వు లైఫ్లో గెటానికి కాగలవా? చదువుకున్న పిల్లలు చెప్పాలి, అంతా కాపీ కొట్టి పాస్ అయినారు, బయటికి పోతే వాళ్ళకి మంచి ఉద్యోగాలు దొరుకుతాయా? మంచి స్టేటస్లో ఉండగలుగుతారా? వాళ్ళు మంచి జ్ఞానం ఉంటుంది. ఒక ఇంటర్వ్యూలో ప్రశ్న వేస్తే సమాధానం చెప్పగలిగిన స్థితి వాళ్ళకు ఉంటుందా? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, మనం అలాంటి వారికి ఉండకూడదు. సంపూర్ణ సిద్ధి పొందిన వారిగా మీరు యేసు ప్రభు చేసిన పొందుకున్న ప్రతిదీ పొందిన వాడై, సంపూర్ణ సిద్ధి పొందిన వాడై నువ్వు ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనల ద్వారా ఆ కోరిక, ఈ కోరిక, ఆ ఆశ, ఈ ఆశ, ఆ సాక్ష్యం, ఈ సాక్ష్యం, ఓ యబ్బా యేసయ్యా వందనాలయ్యా, ఇంతమందికి నువ్వు ఇస్తున్నావంటే గొప్ప దేవుడు ఆయన. వాళ్ళు ఎలా అడుగుతున్నారు, ఏం అడుగుతున్నారు, ఇది కాపరికి సంబంధించి గోడాడుతాడు. ఎట్లా ఉన్నాడు, ఏం చేశాడు, ఏ ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నాడు అనేది ఎందుకు జరగవు అంటే ఆత్మీయంగా నిల్, ఎందుకు జరుగుతున్నాయంటే ఆత్మీయంగా ఫుల్, అంతేనా రీజన్? మళ్ళీ అది కాదు కానీ అదొక కారణము, అది ఒక పాయింట్ మాత్రమే. సంపూర్ణ సిద్ధి నంద, ఏమో పాట కూడా ఉంది, సంపూర్ణ సిద్ధి నంద, ఏదో పాటల్లో ఒక వచనం, సంపూర్ణ సిద్ధి నంద శుద్ధాత్మను వసగితివి. ఆయన ఇచ్చేశాడు, మనం ఎక్కడ పెట్టుకున్నాం మళ్ళీ వసతి? ఆయన ఆత్మని ఇచ్చేశాడు, వసగితివి అని ఆ పాటలు పాడుతున్నాం కదా, మన వాక్యంలో కూడా ఉంది, ఆత్మని ఇచ్చాడు. ఆత్మను ఆర్పకుడి, ఆత్మను. మరి నీ పరిస్థితి ఏంటి? ఏం చేస్తున్నావు? నిండుగా ఉందా? మరి నిండుగా ఉంటే నీ ప్రతి అంశంలో కూడా దేవునికి లోక సంబంధమైనవి కాదు కానీ దేవునికి సంబంధించిన ప్రతి అడుగులో నువ్వు ఎలా దేవుని మహిమపరుస్తున్నావు చూసేవాడికి ఖచ్చితంగా తెలిసిపోతుంది. నువ్వు ఆత్మతో చేస్తున్నావా, ఆత్మ లేని వాడిగా ప్రవర్తిస్తున్నావు. ప్రతిదీ నువ్వు కూర్చున్న విధానం, నువ్వు చేసే విధానం, నీ చూపులు, నీ చేష్టలు, ప్రతి కదలిక దేవుని నువ్వు ఎలా మహిమపరుస్తున్నావో తెలియజేస్తాయి. ఆ తెలియజేయటమే ఆత్మను నువ్వు నిండుగా కలిగి ఉన్నావా, సంపూర్ణ స్థితిలో ఉందావా, పైపైన ఉన్నావా అనేది కోరబడుతుందా? కరుణంగా తెలిసిపోయింది. అయ్యగారు వాక్యం చెప్పుకుంటే అందరూ నిద్రపోతుంటారు, ఆవలిస్తుంది. కాబట్టి మీరు ఆవలిస్తుంది ఇప్పుడు నాకేం బాగా అనిపించారు. నేను చెప్పేది చెప్పాలని నా అంశం ఇది, దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ ఇది. 3 నిమిషాలు క్లోజ్ చేయాలి. గత నుంచి మనం చేసేది ఏమీ లేదు. మీరు ఆవలిస్తూ వింటారా, మట్వాడికి బాత్రూమ్ వచ్చి వింటారా, అది మీ ఇష్టం, మీ పిల్లల ఇష్టం. దయచేసి జ్ఞాపకం పెట్టారు. దేవుడు సంపూర్ణ సిద్ధి పొందాడు అని దేవుని గురించి రాయబడితే నీవు నేను సంపూర్ణ సిద్ధి పొందకుండా ఇలా ఉండిపోతే దేవుడు సంతోషపడతాడా? దేవుడు సంతోషపడకుంటే నీకు రావాల్సినవన్నీ ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. ఇది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఏమంటున్నాడంటే పొందినవాడే మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు ఇప్పుడు యేసు ప్రభుల వారు తండ్రికి విధేయుడే. ఇదిగో ఇవన్నీ చేశాడు. ఏం చేశాడు? మొరపెట్టుకున్నాడు, కన్నీటితో మొరపెట్టుకున్నాడు, మహారోధంతో మొరపెట్టుకున్నాడు, భయభక్తులతో ఉన్నాడు. ఇంకా ఏం చేశాడు? ఏమైనా శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడు, ఆయన అంగీకరింపబడ్డాడు. ఇంకా ఏం చేశాడమ్మా? సంపూర్ణ సిద్ధి పొందాడు. ఇప్పుడు చివరి మాట మీరు గమనించండి. చివరి మాట ఏమంటాడు అంటే ఇప్పుడు యేసు ప్రభు తండ్రి వయసు గురించి అది చేస్తే ఇప్పుడు తను అట్లా ఉన్నాడు. యేసు ప్రభు ఏమంటాడు అంటే ఇప్పుడు యేసు ప్రభువుకు విధేయులైన వారికి అందరికీ ఎవరు? యేసు నిత్య రక్షణకు కారకుడయ్యాడు, మన రక్షణ కారకుడయ్యాడు. మనం శిలువ బలియాగం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటాం కదా, శ్రమల ధ్యానం అదే చేస్తూ ఉంటాం కదా, గుడ్ ఫ్రైడే నాడు అదే చెప్పుకుంటాం. బాగానే ఉంది, ఇంతవరకు బాగానే ఉంది. నీ రక్షణకు కారకుడైన దేవుడు తన తండ్రి విషయంలో, తన పని విషయంలో ఈ విధంగా ప్రవర్తించాడు. ఏ విధంగా ప్రవర్తించాడు? ఆయన ప్రార్థన చేశాడు, ఆయన యాచించాడు, మహారోధంతో దుఃఖంతో ఉన్నాడు. అంతేకాదు ఆయన శ్రమల వల్ల విధేయతను పొందుకున్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, ఆయన అంగీకరించబడ్డాడు. ఆయన శ్రమల వల్ల విధేయత పొందుకున్న మాట మనకు తెలుసు. ఇంకా చేయాలంటే ఇంకా సంపూర్ణ సిద్ధి పొందుకున్నాడు. ఇప్పుడు నీవు A = B, B = C, A = C అవ్వాలా? మన ఇద్దరం సమానం, మీ ఇద్దరు సమానం, మేమిద్దరం సమానం కావాలి కదా. మీ ఇద్దరు ఫ్రెండ్స్, మన ఇద్దరం ఫ్రెండ్స్. అప్పుడు నేను ఆయన ఫ్రెండ్ అవ్వాలి కదా.
అంతే కదా రూల్, అంతేనా? ఏజ్ బట్టి బి, ఏజ్ బట్టి సి అయితే ఏజ్ బట్టి సి కావాలా? యేసు ప్రభు వారు తండ్రి విషయంలో ఇలా ఉన్నారు. యేసు ప్రభు వారు మిమ్మల్ని తన బిడ్డలుగా, తనను అంగీకరించిన వారుగా రక్షణ కొరకు నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు మీరు అవన్నీ చేసేవారుగా ఉండాలా, చేయని వారుగా ఉండాలా? ఉన్నారా? ఉండకపోతే ఎట్లా? మిమ్మల్ని ప్రశ్నించుకోండి. కాపర్లం చెప్ప మీకు ఇవన్నీ క్వశ్చన్ మార్కులు మీకు చెప్తే మేము మళ్ళీ మీ ఇళ్ళకి కూడా రాని చెప్పి. ఎందుకంటే ఇంకా భయభక్తులతో ఉండండి. ఏమంటే ఈ పెంట మాకెందుకు సార్, ఏదో ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తాం, ఎప్పుడో నెలకు ఒక ఆదివారం వస్తాం, ప్రార్థన చేసి పంపిస్తూ అది అయిపోయాయి కదా, ఎందుకు ఇల్లు వెళ్తాను, అందుకే కదా ఆవులింతలు వస్తాం. కాబట్టి దాని గురించి మనం ఏం చెప్పలేము, అలా పోతూ ఉండదు అన్నమాట బండి. కానీ ఇది అనుభవించి ఈ అనుసరణలో ఉన్నవాడి తీపితనం ఎట్లుంటుందో తెలుసా, పట్టుదల ఎట్లుంటుందో తెలుసా. ఒక ప్రాబ్లం తన దగ్గరికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా తను పాటించేవాడైతే ఎలా అడుగుతాడో తెలుసా దేవుడిని, ఎందుకు ఇవ్వాలి, నాకు ఇచ్చి తీరాలి నువ్వు, అది కూడా వెంటనే ఇవ్వాలి, ఎందుకు ఇవ్వవు, ఎందుకు 10 రోజులు పెడతాంది, ఇలా వాదిస్తాడు దేవుడు, ఇలా వాదిస్తాడు. ఆ దమ్ము ధైర్యం ఉండాలి. అలా ఉండాలంటే ఇవన్నీ పాటించాలి. దేవుడే అనుసరించి మనకు నేర్పించేదానికి ఇక్కడ రాయించాడు చిన్న ప్యాసేజ్. ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు అంటూ వాళ్ళు ఆయన మహిమాత్మైన బిడ్డగా నేను ఎంచుకున్నాడు. అందుకే ఏమంటాడు, తనకు విధేయులైన వారికి, ఆయన తండ్రికి విధేయుడై ఉన్నాడు, శ్రమల వల్ల ఇంకా విధేయత నేర్చుకున్నాడు. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారణమైన, ఊరికి ఆశామాషిగా ఆయన ఏదో ఆయన పోతూ అనువా చెయ్యి అని చెప్పడంలా నీకెంతో బెనిఫిట్, నీకెంతో ఆశీర్వాదం ఇచ్చాడు. ఏంటి? మొట్టమొదటి నిత్య రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణకు కారణమైన ఆ దేవునికి నువ్వు ఏం చేస్తా ఉన్నావు, ఆయన చేసి చూపించిన విధానంలో ఎలా నువ్వు నడుస్తున్నావు అన్నది నువ్వు ప్రశ్నించుకో, అలా నడవడానికి ప్రయత్నం చేయి. మొట్టమొదటిది మీరు గమనించండి, అనేక చోట్ల రెఫరెన్స్లు ఉన్నాయి కానీ అవన్నీ మనకు తెలియదు. మీరు మహిమకరమైనటువంటి పరిస్థితులను చూస్తే యోహాను సువార్త 12వ అధ్యాయం 20 నుంచి 33 వచనాల్లో మనం చూద్దాం. తర్వాత ఇవన్నీ నేను చదవట్లేదు, మీకు రెఫరెన్స్ చెప్తా ఉన్నాను, ఎందుకంటే అన్ని టూగా చెప్పేసిన సమయం ఆదా చేయడం కోసం ఈరోజు మనకి వల్ల కూడా ఉంటుంది కాబట్టి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు, కీర్తన 110 4వ వచనం, ఆదికాండం 14వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు. అంతేకాకుండా లూకా సువార్తలో మీరు గమనించినట్లయితే 22వ అధ్యాయము 42-43 వచనాలు, అలాగే మత్తయి సువార్త 26వ అధ్యాయం 38-39 వచనాలు, మార్కు సువార్త 14వ అధ్యాయం 34 నుంచి 36 వచనాలు. దయచేసి మీరు జ్ఞాపకం చెప్పుకోండి. ఎగ్జాంపుల్స్ మనం అనేకం చూస్తూ ఉంటాం. చాలామంది ఏదైనా అంటే ఒక ఉదాహరణ, దేవుడు కూడా అర్థమయ్యేటట్టు చెప్పడానికి అనేకమైనటువంటి పారబుల్స్ అంటారు, ఉపమానాల రీతిలో చెప్పాడు. మనం అనేకం చెప్పగలగటం చాలా మంచిదే, నేను కాదన్నాను, కానీ అనేక ఎగ్జాంపుల్స్ ఇవ్వటం మంచిదే కాదన్న, కానీ మనమే ఎగ్జాంపుల్గా నిలబడ్డాం. ఈరోజు నేను మీకు అదే పెట్టాను స్టేటస్లో. అనేకులకు మనం ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటాం, కానీ మనమే ఎగ్జాంపుల్గా నిలబడడం చాలా గొప్ప విషయం. మనమే మాదిరికరంగా మనము చేసి ఇతరులను చేయమనడం చాలా చాలా గొప్ప విషయం. నువ్వు అది చేయకపోను, ఇది చేయకపోను, ఇలా ఉండు, అలా ఉండు అని చెప్పడం చాలా సులువు. మనము చేస్తూ మనము మాదిరికరంగా ఉంచు. ఇది ఈ మాదిరికరమైన జీవితాన్ని యేసు ప్రభు ఇక్కడ చేసినది. అనేక ఎగ్జాంపుల్స్ చెప్పడం కాకుండా ఆయన ఒక ఎగ్జాంపుల్గా ఏది చేశాడో అది నీకు చేయమని చెప్తాను. నువ్వు నిద్రపోతూ చేస్తావా, అవలింతలు చేస్తావా, అది నీ ఇష్టం, కానీ చేయటం అయితే మంచిది, అది నీకు ఆశీర్వాదం అనేది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్స్ చెప్పడం చాలా సులువు, కానీ ఎగ్జాంపుల్గా నిలబడటం చాలా గ్రేట్. యేసు ప్రభు ఈ కొద్ది మాటల్లో మనకు ఎగ్జాంపుల్గా నిలబడుతున్నాడు. ఆయన చేశాడు, నిన్ను చేయబట్టు ఉన్నాడు. నీ భయాన్ని వీడు. భయం అనేది మొదటి శత్రువు. దేవుడు అంగీకరించినటువంటి బిడ్డవు నీవు. నీ రక్షణార్థమైన తన ప్రాణాలు శిలువలో అప్పగించినాడు. ఆయన తన ప్రధాన యాజకుడిగా ఉండటం, నిరంతరం యాజకుడిగా ఉండటం అనే అంశాలను తీసుకుంటే ఆయన ఆలోచన విధానం ఏదన్నా తండ్రి దాన్ని స్థిరపరిచినాడు. తండ్రి ఆయన్ను మహిమపరిచినాడు. తనకు తానుగా మహిమపరచబడలేదు, కానీ ఆయన తండ్రి ద్వారా మహిమపరచబడ్డాడు. ఇప్పుడు యేసు ప్రభువు నన్ను నమ్మిన వారికి, నా పట్ల విధేయత కలిగిన వారికి నేను ఇచ్చే దేవుడిగా ఉంటున్నాను. ఇది ఎంత ఉంటే అంతగా ఆశ్రయించాలి. ఆ విధేయత కానీ ఆ ప్రేమ, ఎవరైనా మనుషులమైన అంతే కదా. నన్ను ప్రేమించేవారు, నా పట్ల విధేయత కల్పించేవారు, నాకేదన్నా చేసి పెట్టేవాళ్ళకి ఖచ్చితంగా నేను చేయాలని అన్నాను. నన్ను తోసివేసిన వారికి లేదా ఎంతవరకు అంతవరకు. తోసివేయటం అంటే ఇక మనం కాపర్లం కాబట్టి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ వరకు అయితే చేస్తాం, కానీ దూసుకొని పోయి చేయి పెట్టి, ఇప్పుడు ఏమన్నది వాక్యంలో మనం సామెతల్లో చదివినాం, మంది కానీ జగడంలో పోయి చేయి పెడితే ఏమవుతాం? నవ్వుల పాలవుతాం, నిందల పాలవుతాం, అవమాన పాలవుతాం. అది అవసరం లేదు. ఖచ్చితంగా దేవుడు ఏం చెప్పాడో అంతవరకన్నా చేసి నువ్వు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను. మొట్టమొదటి ఏంటంటే యేసు ప్రభు చేసినటువంటి అంశాలు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనం ముగించేద్దాం. మొట్టమొదటి ఏంటి?
ప్రార్థనలు యాచనలు ఎలా చేయాలి? మహారోదనతోనూ కన్నీళ్లతోనూ. నా కొరకు ఇంకోడో కన్నీరు గారుస్తున్నాడు, నేను ఇంటికాడ కూర్చున్నామంటే కుదరదు. అంటే కాకుండా ఇంకేం కలిగి ఉండాలి? భయ భక్తులు. ఇంకోటి ఏంటి? అప్పుడే మనం అంగీకరించబడిన వారుగా మనం ఉండాలి. త్రోసివేయబడిన వెండి అని ఇర్మియాలో చెప్తాడు. ఇర్మియాలో కొంత విషయంలో ఏమనుందంటే, వాళ్ళని కొరకు మొరపెట్టకు, వాళ్ళ మొరలు నేను వినను, నువ్వు మొరపెట్టిన నేను వినను అంటాడు. చాలా మంది ఏమనుకుంటారంటే, పాస్టర్ గారికి చెప్పాం, పాస్టర్ చేస్తున్నాడు, దేవుడు అంటాడు ఆయన గురించి ఆ చెయ్యకు బాబు నేను వినను. ఉందా లేదా ఇర్మియా గ్రంథంలో ఆ మాట ఉందా? వారి గురించి చేయకు నేను వినను. ఇంకొక మాట ఉంది ఇజ్రాయెల్ విషయంలోనూ వాళ్ళ విషయంలో ఏమంటాడు? త్రోసివేయబడిన, వాళ్ళు వెండి కానీ ఏ వెండి? త్రోసివేయబడిన వెండి అని వారికి పేరు. వాళ్ళు బంగారాలే, ముత్యాలే, కానీ వాళ్ళు ఏంటంటే త్రోసివేయబడ్డవారు. నాకు అవసరం లేని వాళ్ళు వాళ్ళ గురించి నాకెందుకు చెప్తావా? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరికి ఇస్తున్నాం ప్రేయర్ రిక్వెస్ట్లో జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకా ఏమంటాడంటే, శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడు, సంపూర్ణ సిద్ధి పొందిన వాడైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అందువల్లనే మీరు కూడా అందుకే దేవుడు చేత ప్రధాన యాజకుడు ఆయనకున్నా కూడా ఆయనేం పిలుచుకోలే. ఎవరు చెప్పారు? తనేన దేవుడు చెప్పాడు ప్రధాన యాజకుడు. ఇంకో చోట ఏముంది అన్నాడు? నిరంతరం. నువ్వు పొందాలనుకున్న ఆశని ఇంకొకరు తీర్చాలి. ఆ తీర్చాల్సినటువంటి వాళ్ళకు నువ్వు ఎలా ఉంటే తీరుస్తారో, ఎడముఖం కడముఖంగా ఉంటే తీరుస్తారా? చెప్పిన మాట వినకుండా ఉంటే తీరుస్తారా? ఇప్పుడు యేసుప్రభువు అనగానే న్యూ టెస్ట్మెంట్లో వచ్చేసి కన్నగల దేవుడు, కటాక్షం కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, క్షమించే దేవుడు, ఇవే ఉంటాయి. ఎందుకు క్షమిస్తాడయా? నిన్నెందుకు క్షమిస్తాడు? నన్ను ఎందుకు క్షమిస్తాడు? ఏం అవసరం ఉంది? కొత్తగా తెలియక చేసింది కనుక క్షమించబడతారు. 10 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది నువ్వు రక్షణలోనికి వచ్చి బాప్టిజం తీసుకొని, ఇంకా నాకు తెలియదు ప్రభు అందుకే జరిగిపోయింది అంటే అవునా? ఎస్ రైట్, క్షమించేసి ఏం పిచ్చోడా? దేవుడు ఏమన్నా పిచ్చోడా? లేకపోతే నువ్వు లేకపోతే ఆయనకు జరగట్లేదు. మహా గొప్ప మేధావి, అన్ని విషయాల్లో తోడు నిలబడేటువంటి వాడు, అన్ని విషయాల్లో దేవుని మహిమపరుస్తున్నటువంటి ఒక్కడు కొంచెం తోక ఆడిచ్చాడు. కొంచెం తోక ఎవరు? దూత. ఏం పేరు ఆయన పేరు? తోక ఆడించిన దూత ఎవరు? దూత లూసిఫర్. కాబట్టి ఇంతకాలం చేసినవరా, సరే పోయి ఏమలే మా ఒకటే కదా, కొంచెం కూర్చో ఇద్దరం భోంచేద్దాం అన్నాడా? ఏమన్నాడు? కనీసం కొట్టను కూడా కొట్టలేదు, సెల్ అన్నాడు అంతే. ఏడొచ్చి పడ్డాడు? ఏడొచ్చి పడ్డాడు? మన మధ్యలోకి వచ్చి పడి మనల్ని ఇబ్బంది పెట్టుకున్నాడు. సాతానుగాడు లూసిఫర్ వాడి పేరు. దేవుడు ఒప్పుకుంటాడు అనుకున్నారా? దేవుడు ఈజీగా తీసుకుంటాడు అనుకున్నారా? తీసుకుంటాడు. ఎవరికి? అసలే తెలియని వాళ్ళు తెలియక చేస్తున్నారు కనుక వాళ్ళు క్షమించబడతారు. ఈ వాక్యం చక్కగా ఉపయోగపడుతుంది. వాళ్ళు తీర్పు దినాల్లో కూడా ఇదే మాట మీద ఉంటాడు దేవుడు. ఇప్పటి వరకు వాళ్ళు తెలియక చేశారు, ఓకే. మరి తెలిసిన కార్యాలు ఏం చేస్తా ఉన్నాయి? ఖచ్చితంగా వాళ్ళకి తీర్పు ఉంటుందా, క్షమాపణ ఉంటుందా? అప్పుడు తీర్పు దినమా, అది క్షమించే దినమా? తీర్పు దినం అంటే ఏంటి? మంచి చెడ్డలు విచక్షణ చేసి డివైడ్ చేసి, మంచికి మంచి అని, చెడుకేమో శిక్ష అని. అంతేనా? కాబట్టి నమ్మిన వారికి నమ్మని వారికి తేడా ఉంటుందా? ఉండదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మీ విధేయత, క్రీస్తున్నటువంటి విధేయత, హ్యూమిలిటీ అంటే దయాగుణం, కరుణాగుణం మనల్ని కాపాడుతూ ఉంది. అది నిజమే. కానీ అన్ని విషయాల్లో మనం అన్ని తెలిసి చేస్తూ, అన్ని వంకరగా చేస్తూ, అన్ని ఇబ్బందిగా చేస్తూ, ఏం చేసినా మన ఆయన ఉన్నాడు అనుకుంటే కుదరదు. అన్ని చోట్ల అది వీలుగా, అన్ని చోట్ల వీళ్ళు కొంతమంది వీపు మొదలుకొట్టే తల్లిదండ్రులు ఉంటారు. ఏదున్నా కూడా మా వాడు ముందు అని విలువని చెమడా తీద్దామని బెల్ట్ పట్టుకొని కొట్టేటోళ్ళు ఉంటారు. కొంతమంది ఎంత తప్పు చేసినా మా వాడు అట్లా చేయడండి అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ యేసుప్రభు ఈ రెండింటిలో ఎవరో మీకే తెలుసు. నాకంటే మా వాడు అట్లా చేయడని పట్టుకొని వస్తాడా, లేకపోతే బెల్ట్ తీసుకొని పట్టుకోడా? ఎటువంటి దేవుడో మీకే తెలుసు, నాకంటే. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు. ఉపవాస దినాల్లో ఉన్నాం ఆయన, మొరపెట్టుకుంటున్నాం. కానీ మా మొరలు ఎలా ఉన్నాయో మళ్ళీ ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటూ ఉన్నాం. ఆయన దేవాది దేవుడవు, శక్తిమంతుడవు, లోకరక్షకుడవు, మా ప్రభుడవు, విభుడమైనటువంటి నీవే
అయా ప్రార్థనలు చేసావు, యాచించావు అయ్యా 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 మహారోదనతోనూ దుఃఖంతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థించినావు, భయభక్తులు కలిగి ఉన్నావు, అంగీకరింపబడినటువంటి వాడిగా ఉన్నావు, శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నావు, సంపూర్ణ స్థితి పొందిన వాడిగా ఉన్నావు. అయ్యా ఇవన్నీ జరగడం ద్వారా ప్రధాన యాజకుడు అయ్యావు, నిరంతరం యాజకుడు అయ్యావు. మరి మేమైతే మంచి విశ్వాసాలుగా లెక్కింపబడాలి అంటే నిన్ను అనుసరించి నడుచుకోవడంలో ఇదిగో ఇవన్నీ పాటించే వారిగా మేము అన్నట్టుకు సహాయం చేయండి ఆయన. మేము అంగీకరింపబడిన వారిగా ఉన్నామా, త్రోసివేయబడ్డ వెండిగా ఉన్నామా, అయ్యా మరొకసారి సంపూర్ణ స్థితి పొందిన వాడిగా ఉన్నామా, ఆత్మను ఆర్పివేసిన వాడిగా ఉన్నామా అనేది మేము గమనించుకునేలా సహాయం చేయండి. కానీ నీకు విధేయులైనటువంటి వారు ఎలా దీవించబడాలో అలాంటి విధేయత కలిగినటువంటి బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టుకొని దీవించమని నజరుడైన యేసు నామములో అడిగి పెట్టిన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.